మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. రాధా, నాకు చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడు అమ్మా నాన్నలు కూడా ఇంట్లో లేరు. అనవసరంగా నాతో గొడవ పడుకో అని చెప్తున్నా వినకుండా నేను తింటున్న ప్లేట్ ని విసిరి కొట్టింది. ఏంటి రాదా ఇది? రాను రాను నువ్వెలా తయారవుతున్నావేంటి? సార్, అసలేం జరిగిందంటే తను ఈ అన్నంలో పాయిజన్ కలిపింది. ఈ అన్నాన్ని పెద్ద మేడంకి పెడతానని బెదిరించింది. అందుకే ప్లేట్ విసిరి కొట్టాను. చూసావా అమ్మా, నేనెందుకు నానమ్మకి విషం పెట్టాలనుకుంటాను? ఒకవేళ అది విషం అయితే నేనెందుకు నా చేత్తో కలుపుతాను? అది నెయ్యి అమ్మా. కావాలంటే ఇదిగో చూడండి మీరే. నాకిలా చిన్న చిన్న సీసాల్లో పాత్రల్లో వేసుకుని తినడం సరదా. కావాలంటే పిన్నిని అడగండి. ఏంటి పిన్ని? అవునక్క, అది నెయ్యి సీసానే. గాయత్రి కావాలనే ఆ నెయ్యిని సీసాల్లో వేసుకుని తింటోంది. తనకలా తినడం సరదా అంట. నిన్ను కావాలని రెచ్చగొట్టాలని నెయ్యిని పాయిజన్ అని నిన్ను నమ్మించేలా చేశాను. కరెక్ట్గా అమ్మ వాళ్ళు వచ్చే టైంకి నిన్ను రెచ్చగొట్టి ప్లేటు పడేసేలా చేసి అమ్మ వాళ్ళ ముందు నిన్ను ఫోల్ని చేశాను. ఈ సత్య కావాలని ప్లాన్ ప్రకారం ఇదంతా చేసింది. అనవసరంగా నేనే తొందరపడి అమ్మ వాళ్ళ ముందు మళ్ళీ దోషిగా నుంచున్నాను. నువ్వు నీలా ఇంతకు ముందులా ఉండుంటే నీలో నన్ను నేను చూసుకుని ఉండేదాన్ని. కానీ నువ్వు దుర్బుద్ధితో, ఆస్తి మీద ఆశతో, డబ్బు మీద ప్రేమతో నువ్వు మారిపోయావు. ఇప్పుడు నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. నోటి దగ్గరున్న ముద్దని లాక్కుని తింటున్న ప్లేట్ని విసిరేశావు అంటే నువ్వు ఎంత దిగజారావో అర్థమవుతోంది. నువ్వు ఇంతకింత దిగజారి ప్రవర్తించినా నువ్వు కోరుకున్నది నీకు దక్కదు. నువ్వు ఏం ఆశించి ఇదంతా చేస్తున్నావో అది నీకు ఎప్పటికీ దక్కదు. నువ్వు ఎంత రాక్షసత్వంగా క్రూరంగా ప్రవర్తించినా, అసలు నువ్వు ఈ ఇంటి వారసురాలివి అయినా కూడా ఈ ఆస్తి అంతస్తు నీకు దక్కవు. అసలు నీకు ఈ ఆస్తి దక్కాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం కావాలో తెలుసా? ఎలా ఉండాలో తెలుసా? దేవకి, ఆవేశంతో నువ్వు వాళ్ళకి ఏం చెప్తున్నావో అర్థమవుతుందా? ఏంటి రాధా, ఎప్పుడు చూసినా నీ ప్రవర్తనతో అక్కా బావగారిని ఇబ్బంది పెడుతూనే ఉంటావు. పాపం గాయత్రి చూడు ఎంత బాధపడుతోందో. గాయత్రి మంచిది కాబట్టి నేనేమీ అనటం లేదు. పాపం అలాంటి మంచి వాళ్లను ఇలా ఇబ్బంది పెట్టకూడదు. చూసావా, నీ గురించి నేను ఎంత బాధపడుతూ పాజిటివ్గా చెప్తుంటే వినిపించుకోకుండా ఆ రాత ఎలా వెళ్ళిపోతుందో చూడు. పిన్ని, ఇంతకు ముందు అమ్మ కోపంలో ఆస్తి దక్కాలంటే వారసురాలైతే సరిపోదు, ఏం కావాలో ఎవరు రావాలో తెలుసా అంటూ ఏదో మాట్లాడింది. దాని గురించి మీకేమైనా తెలుసా? అంత తెలిస్తే వంటింటి కుందేలా ఇలా ఎందుకుంటాను? ఏం చేతకాని వాడిలా మా ఆయన అలా ఎందుకుంటారు?
అలాంటి రహస్యాలన్నీ అత్తయ్య బావ అక్కకి మాత్రమే తెలుసు. అమ్మ మాట్లాడిన మాటలకు అర్థమేంటి? అసలేమై ఉంటుంది? అమ్మా, నువ్వనుకుంటున్నట్టు నేను ఆస్తి కోసమో డబ్బుల కోసమో నీ కూతుర్నని చెప్పటం లేదమ్మా. నిజంగానే నేనే నీ కూతుర్ని. 20 సంవత్సరాలుగా మీరు ఎదురు చూసిన కూతుర్ని నేనేనమ్మా. మనకున్న శత్రువుల నుండి మన కుటుంబాన్ని కాపాడాలని, మీ ప్రేమని పొందాలని వచ్చాను, కానీ ఆస్తి కోసం అంతస్తుల కోసం కాదమ్మా. నేనొచ్చిందే ఆస్తి కోసం, సొసైటీలో గౌరవం కోసం. అలాంటిదే నాకు ఆస్తి రావాలంటే ఎవరో రావాలి, ఏదో జరగాలి అంటున్నారేంటి? అసలు రావాల్సిందెవరు? ఇందులో ఏదో రహస్యం ఉంది. అది తెలుసుకుంటే గాని నాకు మనశ్శాంతిగా ఉండదు. ఈ రాధేమో ఎప్పుడు నా గుట్టు బయట పెట్టాలా అని ఆలోచిస్తుంది. ఈ రాధ ప్లాన్ నుంచి నేను తప్పించుకొని ఆ భ్రమరాంబతో ఇంత ప్లాన్ చేసి నేను ఈ ఇంట్లో గాయత్రిగా స్థానం సంపాదించుకుంటే సడన్ గా ఆస్తి రావాలంటే ఎవరో రావాలి అంటున్నారేంటి? సత్య లాంటి దుర్మార్గురాలు ఆస్తి కోసం మా భ్రమరాంబతో చేతులు కలిపి ఈ ఇంట్లో చేరి గాయత్రిగా చలామణి అవుతుంది. ఏది ఏమైనా సత్య గుట్టు త్వరగా బయట పెట్టాలి. తనని ఈ ఇంటి నుండి దూరంగా తరిమి కొట్టాలి. ఆ తర్వాత ఈ ఆస్తి విషయంలో అమ్మా నాన్నలు ఎందుకంత కంగారు పడుతున్నారో తెలుసుకొని దానికి సరైన పరిష్కారం చూడాలి. ఎవరు ఎక్కడికి పోయినా ఏమైపోయినా పర్వాలేదు, ఈ గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని ఎలాగైనా చేజెక్కించుకోవాలి. ఈ రహస్యం గురించి కొన్ని రోజుల ముందు తెలుసుంటే ఆ ముసల్దాన్ని కాకపట్టి అసలు విషయం ఏంటో కనుక్కునేదాన్ని. కానీ ఈ విషయం ఇంత లేటుగా తెలిసింది. రహస్యం తెలిసిన ముసల్దేమో మంచం ఎక్కేసింది. ఇంకీ రహస్యం గురించి తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారేమో కనిపెట్టాలి. అక్కడున్న సమస్యను తెలుసుకొని ఎలాగైనా సరే ఈ ఆస్తిని కొట్టేయాలి. అమ్మ మాటలు విన్న తర్వాత ఒక విషయం మాత్రం తెలిసింది. ఈ ఇంటికి సంబంధించిన రహస్యం ఏదో ఉంది. దానివల్ల అమ్మా నాన్నలు కంగారు పడుతున్నారు. నాన్నమ్మని అడుగుదామంటే తనేమో చెప్పే పరిస్థితుల్లో లేదు. నాన్నమ్మ ఆరోగ్యం బాగైతే కానీ దీనికి పరిష్కారం తెలీదు. అన్నింటికీ ఒకే ఒక్క సొల్యూషన్. నానమ్మ త్వరగా కోలుకోవాలి. ఆవిడ కోలుకుంటే ఈ రహస్యం తెలుస్తుందో లేదో కానీ నేను దొంగ గాయత్రినని, ఆ రాధ అసలైన వారసురాలు అని అందరికీ చెప్పి నన్ను బయటికి గెంటేస్తుంది. సో భ్రమరాంబ గారి హెల్ప్ తీసుకునైనా ఆ రహస్యమేంటో కనిపెట్టాలి. ముందున్న సమస్య సత్యని బయటికి పంపించటం. ముందు దాన్ని చేయగలిగితే మిగతావన్నీ వాటంతటవే సమస్యలు పరిష్కారమవుతాయి. నానమ్మకి బాగైపోయి అమ్మకి నిజం తెలిసిన రోజు నేను ఆస్తి కోసం రాలేదు, అమ్మ ప్రేమ కోసం వచ్చానని అర్థం చేసుకుంటుంది. చూస్తుంటే ఈ అమ్మాయి ఏదో సమస్యలో ఉన్నట్టుంది. అందుకే చెప్పొద్దని దండం పెడుతోంది. పెళ్లి కాని అమ్మాయి పెళ్ళైనట్టు నటిస్తుంది అంటే ఏదో పెద్ద సమస్య అయి ఉంటుంది. ఇప్పుడు అనవసరంగా నేను నిజం చెప్తే ఆ అమ్మాయికి ఇంకేదైనా సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎలాగైనా సరే ఈ అమ్మాయికి హెల్ప్ చేయాలి. గుర్తొచ్చిందమ్మా.
ఈ ఫోటోలు ఎప్పటివో 4-5 సంవత్సరాల క్రితంవి. అప్పుడున్న ఫోటోలు ఈ ఫోటోలలో కలిశాయి. అయితే ఈ అమ్మాయికి అబ్బాయితో పెళ్లి జరిగిందన్నమాట. శుభం. వెంటనే ఈ ఫోటోల్ని పక్కన పెట్టేయాలి. అమ్మా గాయత్రి, ముందు నువ్వు కూర్చోమ్మా. పంతులు గారు, అమ్మాయి జాతకం ముందు చూసి చెప్పండి. అలాగేనమ్మా. అలాగే. నాలుగైదు సంవత్సరాల క్రితం ఫోటో ఇప్పటి ఫోటోల్లో ఎలా కలుస్తుంది? తన ఫోటో చూసి రాధ కూడా టెన్షన్ పడింది. అంటే ఇందులో ఏదో రహస్యం ఉంది. అదేంటో తెలుసుకుంటే ఈ రాధకి చెక్ పెట్టొచ్చు. అమ్మా, మీ అమ్మాయి జాతకం చూస్తుంటే ఏవో అవరోధాలు కనిపిస్తున్నాయి. ఈ జాతకాన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప సమస్యని అంచనా వేయలేము. మీరు సరేనంటే జాతకాన్ని తీసుకెళ్లి పరిస్థితిని సమీక్షించి పరిష్కారాన్ని చూస్తాం. అలాగే పంతులు గారు, మాకున్న సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటనేది ముఖ్యం. జాతకాలు తీసుకెళ్ళి చూసి చెప్పండి. అలాగేనమ్మా. ఉంటామండి. నమస్కారం. వస్తామమ్మా. మంచిది మంచిది. పంతులు గారు. పదరా పద. అలాగే అమ్మా. పంతులు గారు, పరిస్థితులని అర్థం చేసుకుని నాకు సహాయం చేశారు. మీది గొప్ప మనసండి. చాలా చాలా థ్యాంక్స్. చూడమ్మా, నీకు సంబంధించిన వాళ్ళు నీ ఫోటోలు నాకిచ్చి మంచి సంబంధం చూడమని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే నీకు పెళ్ళైనట్టుగా ఉంది. నువ్వు దండం పెట్టగానే నువ్వు సమస్యల్లో ఉన్నావని అర్థమైంది. నీకోసం సాయం చేశాను. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకున్నావో, చేసుకున్నాక చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు. కానీ ఈ విషయాన్ని మీ అమ్మా నాన్నలకి ఎంత తొందరగా చెప్తే అంత మంచిది. ఎందుకంటే కన్న కూతురికి అంగరంగ వైభవంగా కళ్యాణం చేయాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. వాళ్ళకంటూ కూతురి పెళ్లి విషయంలో చాలా ఆశలుంటాయి. అది అర్థం చేసుకొని కుదిరినంత తొందరగా ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు చెప్పు. తనొక సమస్యలో ఇరుక్కోనుంది పంతులు గారు. ఆ సమస్యను కుదిరినంత తొందరగా పరిష్కరించుకుంటాం. అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. బాబు, ఈ పని మేము డబ్బుల కోసం చేయలేదు. ఆడకూతురు సమస్యలో ఉందని చేశాం. మీరు ఆశించట్లేదని మాకు తెలుసు పంతులు గారు. కానీ మా సంతోషం కోసం కాదనకండి. తీసుకోండి, తీసుకోండి. ఉంటామండి. దీర్ఘాయుష్మాన్ భవ. పదండి. మనోహర్, మనం పెద్ద గండ నుండి కట్టెక్కాం. లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. అవును రాధా, మనకి పెళ్లి కాలేదని సార్కి మేడంకి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. మనకి పెళ్ళైందన్న కారణంతోనే కదా ట్రస్ట్ బాధ్యతలు మనకు అప్పగించారు. అవును మనోహర్, అదే అన్నిటికన్నా ముఖ్యం. ప్రస్తుతం మనం ఈ ఇంట్లో ఉండి సత్య బ్రహ్మరంభల నుండి ఈ కుటుంబాన్ని కాపాడటం. ఈ విషయం తెలిస్తే మనల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేవాళ్ళు. అమ్మ దృష్టిలో నేను మరింత చెడ్డతనయ్యేదాన్ని. నేను అమ్మకి దగ్గరవ్వాలని ప్రయత్నం చేస్తుంటే అనుకోకుండా ఇలాంటి పరిస్థితుల వల్ల మన జీవితాల్లోకి వచ్చి గందరగోళం సృష్టిస్తున్నాయి. సరే, నువ్వేం బాధపడకు రాదా. ముందు మీ నాన్నకి ఫోన్ చేసి పెళ్లి సంబంధాలు చూడటం ఆపేయమని చెప్పు. నీకు పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడే నువ్వు చేసుకుంటానని చెప్పు. ముందు ఈ సంబంధాల సంగతి ఏంటో తెలుసు. అలాగే, వెంటనే నాన్నతో మాట్లాడతాను.
మాట్లాడరు అంటే మాట్లాడరేంటి పంతులు గారు? అది ఈ ఫోటోలు ఎప్పటివో 4-5 సంవత్సరాల క్రితంవి. అప్పుడున్న ఫోటోలు ఈ ఫోటోలలో కలిశాయి. అసలు ఏం జరిగింది? పెళ్ళైన రాధ ఫోటో పంతులు గారి దగ్గర ఉండడం ఏంటి? ముందు పంతులు గారేమో సంబంధం కోసమని చెప్పి తర్వాత 5 సంవత్సరాల క్రితందని మాట మార్చడం ఎందుకు? అంటే రాధకి మనోహర్కి పెళ్ళవ్వలేదా? లేదంటే పంతులు గారు చెప్పినట్టు ఫోటో పాతదేనా? అబ్బో, ఆలోచిస్తుంటే బుర్ర బద్దలైపోతుంది. అమ్మా గాయత్రి, ఏంటి బాబాయ్, ఎప్పుడూ లేంది ఈ రోజు ఇలా వచ్చారు? రావాలని లేకపోయినా రాకుండా ఉండలేకపోయానమ్మా. ఏంటి బాబాయ్, డబ్బులేమైనా కావాలా? అబ్బా, నా బంగారు కొండ. నేను అడగకపోయినా నా మనసులో మాట ఇట్టే కనిపెట్టేశావు. అయ్యో, దాందేముంది బాబాయ్, మీకెంత కావాలో చెప్పండి. 1000, 2000, లేదంటే ఒక 5000 ఇవ్వనా? అంత వద్దమ్మా. మరి ఓ 1,50,000 ఇస్తే సరిపోతుంది. ల- 1,50,000? అవును గాయత్రి, అవసరం ఉండి తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేశాను. ఇప్పుడు వాళ్ళకి అవసరం ఉండి ప్రెజర్ చేస్తున్నారు. వారం 10 రోజుల్లో ఇవ్వకపోతే అన్నా వదిలిని అడుగుతామని బెదిరిస్తున్నారు. నాకు లేక నేను అడుక్కు తింటూ ఉంటే అక్కొచ్చి అమృతం అడిగిందంట. మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఏం లేదు మాధవి, మన అవసరం కోసం అప్పు చేశాను కదా, వాటిని తీర్చడానికి గాయత్రిని డబ్బులు అడుగుతున్నాను. మన అవసరాల కోసం కాదు, మీ అవసరాల కోసం. అయినా మీరు అప్పు చేస్తే గాయత్రిని అడగటం ఏంటి? అదేంటి మాధవి అలా అంటావు? గాయత్రి చెప్పింది కదా, మనకి ఏదైనా అవసరం ఉంటే దాన్ని అడగమని. మనం తనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది కదా, అందుకే అడుగుతున్నాను. అదే నిజమే. సరే గాయత్రి, ఆ డబ్బులేవో మీ బాబాయ్కి ఇచ్చేయ్. అలాగే పిన్ని. బాబాయ్, మీరు అడిగింది కొంచెం ఎక్కువ అమౌంట్ బాబాయ్. కాదమ్మా, చాలా తక్కువ అడిగాను. పద పద పద. అమ్మో, అసలేం జరుగుతుంది అర్థం కావట్లేదే. రాధొచ్చి గ్లాస్ తీసుకుంది, మనోహర్ వచ్చి ఏదో మాట్లాడాడు. ఇద్దరూ కలిసి బయటికి వెళ్లారు. ఈ విషయం వెంటనే గాయత్రితో చెప్పాలి. ఏదో జరుగుతోంది. ఈ విషయం చెప్పి తనని అలర్ట్ చేయాలి. ఈ రాధ ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. అవును, అమ్మ ఏదో చెప్పాలనుకుంటే నాన్నెందుకు అమ్మని మధ్యలో ఆపాడు? ఆస్తి వారసురాలికి కదా వస్తుంది. మరి వీళ్ళ ఆస్తి ఇంటి వారసురాలిగా నటిస్తున్నా నాకు కదా రావాలి. అందుకున్న అడ్డంకులేంటి అసలు? గాయత్రి, గాయత్రి, గాయత్రి! అమ్మా! ఏంటి పిన్ని ఇది? టిప్పర్ లారీ వచ్చి సైకిల్ ని గుద్దినట్టు గుద్దావు. ఏమైంది నీకు? చీప్ గా టిప్పర్ లారీతో పోల్చే బదులు కాస్ట్లీగా ఏసీ బస్సుతో పోల్చొచ్చు కదా. పోల్చడంలో కూడా అంత కక్కుర్తెందుకు? సరే పిన్ని, వదిలే. ఎందుకు అంతలా పరిగెత్తుకుంటూ వచ్చావు? నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని వచ్చాను. ఏంటది? ఇందాక నువ్వు గ్లాసులో జ్యూస్ తాగావు కదా. అయితే ఏంటి? అబ్బా, చెప్పేది విను. ఆ గ్లాస్ తీసుకుని రాధా మనోహర్లు హడావిడిగా బయటికెళ్లారు. పాపం, ఆ ఖాళీ గ్లాస్ తో వాళ్ళేం చేసుకుంటారు? ఎందుకలా చేశారు? ఖాళీ గ్లాస్ ని మామూలుగా తీసుకెళ్తే నీకెందుకు చెప్తాను. వాళ్ళు దాన్ని చేతితో ముట్టుకోకుండా ఒక కవర్లో వేసుకుని జాగ్రత్తగా తీసుకెళ్లారు. అలా ఎందుకు అంత జాగ్రత్తగా తీసుకెళ్లారు? అది తెలిస్తే నేనెందుకు నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాను?
ఖచ్చితంగా దాంతో వాళ్ళు ఏదో చేయబోతున్నారు. అవును పిన్ని, ఈ రాధా మనోహర్లను నమ్మడానికి వీల్లేదు. హ్మ్, వాళ్ళ తెలివితేటలు పాదరసంలో పరిగెడుతూ పనిచేస్తూ ఉంటాయి. హ్మ్. వాళ్ళు దాన్ని అంత జాగ్రత్తగా తీసుకెళ్లారంటే వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. సరే పద పద వెళదాం. ఎక్కడికి పిన్ని? వాళ్ళేం చేస్తారో వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకుందామని. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో నీకు తెలుసా? ఉహుం, లేదు వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలుసా? లేదు. హ, మరి ఎలా పిన్ని? ఎక్కడికి వెళ్లారో తెలీదు, ఏం చెయ్యబోతున్నారో తెలీదు. మరి వాళ్ళ ప్లాన్ ఎలా తెలుసుకుంటావు? అది ఇంకా నువ్వు ఆలోచించలేదా? నేను ఆలోచిస్తాను పిన్ని. ఈ లోపు మీరు వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేయండి. హ్మ్, సరే అయితే నేను వెళ్ళి ఆ పని మీద ఉంటాను. ఐడియా రాగానే నాతో చెప్పు. హ్మ్? అలాగే పిన్ని. హ్మ్. నేను తాగిన ఆ జ్యూస్ గ్లాస్ తో వీళ్ళు ఏం చేయబోతున్నారు? అసలు వాళ్ళ ప్లాన్ ఏమై ఉంటుంది? అమ్మో, తలుచుకుంటేనే టెన్షన్ గా ఉంది. ఈ రాధా మనోహర్లేంటి ఇంకా రావడం లేదు? ఎప్పుడో సాయంత్రం అనగా బయటికెళ్లారు, ఇంకా రాలేదు. నేను తాగిన గ్లాస్ తీసుకెళ్లి వాళ్ళు ఏం చేయబోతున్నారు? అసలే ఆ రాధా మనోహర్లు చాలా డేంజర్. ఎప్పుడు ఎలాంటి ప్లాన్ చేస్తారో ఎవరికీ తెలీదు. ముఖ్యంగా ఆ రాధా, దాని బుర్రలో పెద్ద ప్లాన్ ఫ్యాక్టరీయే ఉంటుంది. గుడ్ల గూబ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుంది. ఏంటో పాపం, మళ్ళీ ఏమి ఇబ్బంది వచ్చిందో ఏంటో. ఏంటి కాలు కాలిన పిల్లిలా అలా తిరుగుతున్నావు? ఎక్కడికి వెళ్ళారు మీరు? మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నారు? మేమెక్కడికి వెళ్ళామో నీకు చెప్పాల్సిన పని లేదు. అయినా మా ప్లాన్స్ గురించి నీకెందుకు? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏమైనా చెయ్యండి, నాకు అనవసరం. కానీ నేను తాగిన గ్లాస్ ఎందుకు తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? దాంతో ఏం చేయబోతున్నారు? అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు సత్య. మా ప్రయత్నాలు మావి, వాటితో నీకేం పని? అనవసరంగా ఇలాంటి వాళ్ళతో మనకి మాట్లాడి రాదా? పద. అయినా నీకెందుకంత ఆత్రం సత్య? రేపు ఎలాగో నీకు తెలిసిపోతుంది కదా, అప్పటి వరకు వెయిట్ చేయి. ఎందుకంటే నువ్వు ఇలా టెన్షన్ పడుతూ ఉంటే చూడ్డానికి భలే అందంగా ఉన్నావు. లేదు లేదు లేదు, నాకు ఇప్పుడే తెలియాలి. అసలు మీ ప్లాన్ ఏంటి? ఏం చేయబోతున్నారు? పాపం, మనం ఏం చేయబోతున్నామో తెలియకుండా టెన్షన్ పడుతుంది. అదే మనం ఏం చేయబోతున్నామో తెలిస్తే గుండాకి చచ్చిపోతుంది. నీకు చెప్పకూడదు అనుకున్నాం కానీ ఇప్పుడు నువ్వు దాన్ని ఎలాగూ ఆపలేవు కాబట్టి చెప్తున్నాను. కావాలంటే ఆపడానికి ట్రై చేయి. ముందు విషయం ఏంటో చెప్పండి. చెప్తాను, కంగారెందుకు? నీ బండారాన్ని బయట పెట్టి నిన్ను బయటికి గెట్టేయటానికి నువ్వు తాగిన గ్లాస్ని తీసుకువెళ్ళావు. అర్థం కాలేదు కదా? చెప్తాను విను. నువ్వు తాగిన ఆ గ్లాస్ పైన ఫింగర్ ప్రింట్స్ పడతాయి కదా, వాటిని టెస్ట్ చేయించడానికి పంపించాం. చూసావు మనోహర్, నేను చెప్తూ ఉంటాను కదా, ఈ సత్యది కోడి బుర్ర అని. ప్రతిదీ విడమరిచి చెప్తే కానీ అర్థం చేసుకోదు. అవును రాదా, ఇలాంటి కోడి బుర్ర దేవకి వాసుదేవ్ గారి కూతురంట, ఇంటి వారసురాలంట. అరే కనీసం ఎవరికైనా చెప్తే నమ్మేటట్టు ఉండాలి గాని కొట్టేటట్టు ఉండకూడదు కదా. ఆపుతారా? అయ్యో మనోహర్, పాపం గాయత్రికి కోపం వస్తుంది. సరే, ముందు నీకొక విషయం చెప్తాను విను. ఇప్పుడు మేము ఇచ్చొచ్చిన గ్లాస్ మీద నీ ఫింగర్ ప్రింట్స్ ని చెక్ చేసి అవి గుండ్రంగా ఉన్నాయా, శంఖమాకారంలో ఉన్నాయా, లేక ఎవ్వరికీ లేనట్టు
నీకు మాత్రం బల్లపరుపుగా ఉన్నాయా అన్న దాంతో పాటు చిన్నప్పుడు గాయత్రి ఫింగర్ ప్రింట్స్ తో నీ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయా లేదా అని కూడా టెస్ట్ చేస్తారు. ఎలాగో నువ్వు గాయత్రివి కాదు కాబట్టి నీ ఫింగర్ ప్రింట్స్ చిన్నప్పటి గాయత్రి ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవ్వవు. సేమ్ టైం నా ఫింగర్ ప్రింట్స్ కూడా ఇచ్చాను, అవి ఎలాగో మ్యాచ్ అవుతాయి. నేనే గాయత్రినని అందరికీ తెలుస్తుంది. దాంతో మేళతాళాలతో అంగరంగ వైభవంగా నేను ఇంట్లోకి వెళ్తాను. పోలీసుల అదిరింపులతో పాతపడిన జీప్లో నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావు. అందుకే చెప్తున్నాను, ఈ పోలీస్ స్టేషన్లు గొడవలు ఎందుకు చెప్పు? నీకు నువ్వు ఈ విషయంలో రియలైజ్ అయ్యి ఈ ఇంటి నుంచి దూరంగా పారిపోవడం బెటర్. ఆలోచించుకో. అమ్మో, అసలే పోలీసుల దెబ్బలు, ఆ 3rd డిగ్రీలో వాళ్ళ ట్రీట్మెంట్లు చాలా హెవీగా ఉంటాయంట. ఎంతైనా పోలీసులు ట్రైన్డ్ కదా, మరి అలాగే ఉంటాయి. అయినా అవన్నీ మనకెందుకు రాదా, మనం వెళ్ళి హ్యాపీగా నిద్రపోదాం పద. తన పరిస్థితి ఎలా ఉండాలో తనే ఆలోచించుకుంటుంది. గుడ్ నైట్ సత్య. మీ కూతురు గాయత్రి ఫింగర్ ప్రింట్స్కి అసలు పోలికే లేదని రిపోర్ట్ వచ్చింది మేడం. ఏమంటున్నారు ఎస్ఐ గారు? ఒకసారి క్రాస్ చెక్ చేశారా? చెక్ చేశాం మేడం, 1కి 4 సార్లు చెక్ చేశాం, ఒక్కసారి కూడా మ్యాచ్ అవ్వలేదు. మీ ఇంట్లో గాయత్రిగా ఉంటున్న అమ్మాయి పెద్ద ఫ్రాడ్. ఆవిడ గురించి ఎంక్వైరీ చేశాం. ఆవిడ అసలు పేరు సత్య. మీ కుటుంబానికి ఈవిడికి ఎలాంటి సంబంధం లేదు మేడం. ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? మీరు పోలీసులు అయితే అవ్వచ్చు, అలా అన్ని అబద్ధాలను మీ ఇష్టం వచ్చినట్టు చెప్తానంటే కుదరదు. మేము అన్ని ఆధారాలతో వచ్చాం సత్య గారు. మీరు మేడం వాళ్ళను మోసం చేసి ఈ ఇంట్లో వాళ్ళ కూతురుగా ఉంటున్నారు. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గరున్నాయి. ఇవన్నీ నీ ఫింగర్ ప్రింట్స్ వల్ల మాకు తెలిసాయి. అబద్ధం, అంతా అబద్ధం. నన్ను కావాలనే ఇరికించారు. దీని వెనకాల ఈ రాధ కుట్రుంది. నేనెందుకు మోసం చేస్తాను? అసలు నిన్ను పట్టించిందే నేను. ఇన్ని రోజులు నేను మాటలతో చెప్తుంటే ఎవ్వరూ నమ్మలేదు. అందుకే పక్కా ఆధారాలతో నీ చీకటి బతుకుని బయట పెట్టాను. కాదు, నువ్వేదో కుట్ర చేసి ఇదంతా చేస్తున్నావు. నన్ను నా కుటుంబానికి దూరం చేయాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు. అందుకే ఇంత మోసం చేస్తున్నావు. మోసం చేసింది నేను కాదు, నువ్వు. వాళ్ళకి ఉన్న కన్న కూతురు మీద ప్రేమని అడ్డం పెట్టుకుని ఇన్ని రోజులు వీళ్ళకి తెలియకుండా అబద్ధపు బతుకు బతికావు. అది ఈ రోజు బయటపడింది. ఇంక నువ్వు తప్పించుకోలేవు. మీరందరూ ఎంత కుట్ర చేసినా మిమ్మల్ని మా అమ్మా నాన్నలు నమ్మరు. ఎందుకంటే మా అమ్మ చేయించిన DNA టెస్టులో నేనే ఇంటి వారసురాలు అని తేలింది. అంతకన్నా సాక్ష్యం ఇంకే ఉంటుంది. నువ్వు భ్రమరాంబ కలిసి DNA విషయంలో మా అందరికీ చేసిన మోసం అంతా బయటపడింది.
డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చిన డాక్టర్స్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నువ్వెంత అరిచి గీ పెట్టినా నువ్వు తప్పించుకోలేవు సత్య. ఇప్పటికైనా నిజం ఒప్పుకో. లేదు, మీరందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారు. నన్ను కావాలనే మోసగత్తెలా ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. అమ్మా, నువ్వు వీళ్ళ మాటలు నమ్మద్దమ్మా. రాధ ఈ ఇంటికి వారసురాలు కావాలని ఇదంతా చేస్తుందమ్మా. నీకు తెలుసు కదమ్మా, రాధ మనల్ని ఎంతలా మోసం చేస్తుందో. నాన్న, అమ్మ ఏం మాట్లాడడం లేదు. నువ్వైనా చెప్పు నాన్న, నేనే మీ గాయత్రిని. అందరూ కలిసి నన్ను ఇంటి నుండి బయటికి పంపించేయాలని చూస్తున్నారు. ప్లీజ్ నాన్న, నన్ను నమ్మండి. మీ నుండి దూరంగా ఉన్న 20 సంవత్సరాలు నరకం అనుభవించాను. మళ్ళీ నాకు అలాంటి జీవితం వద్దు. మీరు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను నాన్న. నాన్న, అమ్మా, ప్లీజ్ అమ్మా, నువ్వు కూడా నన్ను నమ్మట్లేదు. నేనేనమ్మా నీ కూతుర్ని. అమ్మా, ప్లీజ్ అమ్మా. నార్మల్, ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందంటే చంపేస్తాను. ఎంత మోసం చేశావు! మా కూతురు మీద మేము పెంచుకున్న మోకారాన్ని అడ్డం పెట్టుకుని ఇంత నాటకం ఆడావు. ఆస్తి కోసం, డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? అయినా నీకు మేమే అన్యాయం చేశావని మా జీవితాలకు వచ్చి మమ్మల్ని ఇంత మోసం చేశావు. చివరికి నిజం తెలిసిందని దేవత లాంటి అత్తయ్య గారిని కూడా చంపాలని చూసావంటే నువ్వు ఎలాంటి రాక్షసు అర్థం అవుతోంది. అది కాదమ్మా. ఎవరే నీకమ్మా? ఎవరు నీకమ్మా? ఇంకొక్కసారి నువ్వు నన్ను అలా పిలవద్దు. నీలాంటి నీచురాలు అలాంటి పవిత్రమైన పదాల్ని పలకడానికి కూడా అర్హత లేదు. ఒక అబద్ధాన్ని నిజమనుకుని ఇన్ని రోజులు మోసపోయావు. కానీ మేము అబద్ధం అనుకున్నది నిజమని ఈ రోజు మాకు తెలిసింది. మా కళ్ళు తెరుచుకున్నాయి. చేసిన స్నేహం పొత్తులు దాటి, హద్దులు దాటి, జగములు దాటి, యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం, రుణ పాశం, విధి విలాసం. చెయ్యందించమంది ఒక పాశం, కన్న కూతురు కళ్ళెదురుగా ఉన్నా గుర్తించలేని గుడ్డిదాన్నమ్మా. నన్ను క్షమించు గాయత్రి. అయ్యో, మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటమ్మా? ఇప్పటికైనా నిజం తెలిసింది. నేనే మీ కూతుర్ని అని మీరు ఒప్పుకున్నారు. నాకంతకంటే ఇంకేం కావాలమ్మా? నీ నోటి నుండి ఈ గాయత్రి అన్న పిలుపు కోసమే ఇన్ని రోజులు ఎదురు చూశాను.
అమ్మ గాయత్రి, ఇన్ని రోజులు ఎంతో మానసిక క్షోభ అనుభవించావు తల్లి. నువ్వే మా కన్న కూతురువని నువ్వు చెప్తున్నా మేము అర్థం చేసుకోకుండా ఒక చీటర్ని కూతురు అనుకుని ఎంతో ప్రేమ చూపించాం. కన్న కూతురువైన నీ మీద ఎంతో ద్వేషాన్ని చూపించాం తల్లి. ఏం కావాలి మనోహర్? దీనికోసమే కదా చాలా కష్టపడ్డాం. ఎన్నో రోజులుగా ఎదురు చూసింది ఇందుకే కదా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఎంతో కష్టపడి అబద్ధం మీద నేను కట్టుకున్న కోట కూలబోతోంది. ఆ శిథిలాల్లో నేను సమాధి కాబోతున్నాను. ఈ భ్రమరాంబకి విషయం చెప్తామంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అసలు ఎక్కడుందో ఏంటో, అసలుందో లేదో. ఇప్పుడు ఈ సమస్య నుండి బయటపడటం ఎలా? ఏమైంది మనోహర్? ఇంపార్టెంట్ వర్క్ అన్నావు, ఇప్పటి వరకు ఎలాంటి మూవ్ లేదు. అసలు ఏం జరుగుతుంది? ఆల్రెడీ కాల్ చేశాను సార్, వచ్చేస్తున్నారంట, దారిలోనే ఉన్నారు. ప్రతిసారి మీరు ఏదో అనుకోవడం, అది అలా జరగకుండా ఇంకోలా జరగడం ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది మనోహర్. ఈసారి అలాంటిది ఏమన్నా సర్ది చెప్పాలని చూస్తే క్షమించేది లేదు. నాన్న మాటల్లో సీరియస్నెస్ చూస్తూ ఉంటే ప్రతిసారి నన్ను దొంగ గాయత్రి అని ప్రూవ్ చెయ్యాలి అనుకోవడం, నేను ఏదో ఒక ప్లాన్ వేసి తప్పించుకోవడం జరుగుతుంది కదా. ఈసారి ఇలా జరగకూడదు అని వీళ్లకు వార్నింగ్ ఇస్తున్నాడన్నమాట. ఎప్పుడూ లేనిది నాన్న ఇంత సీరియస్ గా ఉన్నాడంటే, అదే నేను ఫేక్ గాయత్రి అని ప్రూవ్ అయ్యింది అంటే, అమ్మా నాన్నలు నన్ను పిట్టను కాల్చినట్టు కాల్చేస్తారు, చేపను పట్టినట్టు పట్టి పొట్టును విసిరేస్తారు. అయ్యో, ఏం చేయాలో అర్థం కావడం లేదే. సో ఈసారి టార్గెట్ మిస్ అవ్వదు, అలా ప్లాన్ చేశాం సార్. ఒక్క నిమిషం. హలో. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముణ్ణి నేను, నీ రోషన్. కరెక్ట్. ఆ పాట అలా కాదు, నువ్వు తప్పు పాడుతున్నావు. మరెలా అక్క? ఏంటక్క తప్పు? అంటే అది నేను పాడితే బాగోదు రోషన్. ప్లీజ్ అక్క, ప్లీజ్, ఈరోజు ఈ పాటకి పెర్ఫార్మెన్స్ చేయాలి. మీ నాన్న కూడా పక్కకి వెళ్ళారు, ఇక నీ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయి. ఓకే, ఒక నిమిషం. ఓకే అక్క. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముణ్ణి నేను, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముణ్ణి నేను, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. సూపర్ రాదా, సూపర్ సూపర్. ఏంటి రావులమ్మా, 2 నెలల నుంచి వడ్డీ డబ్బులు ఇవ్వటం లేదు? 1 నెల వడ్డీ డబ్బులు తెచ్చానమ్మా, వచ్చే నెల 2 కల్పిస్తాను. అదేం కుదరదు, ఏ నెల డబ్బులు ఆ నెల ఇవ్వాల్సిందే. లేదంటే నువ్వు నా దగ్గర పెట్టిన తాళిబొట్టును అమ్మేస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం. అదేంటమ్మగారు అలా అంటారు? సంవత్సరం కాలంగా వడ్డీ కరెక్ట్ గానే కడుతున్నాను కదా, అలా మాట్లాడతారేంటి అమ్మగారు? డబ్బులు అడిగేటప్పుడేమో అమ్మగారు అమ్మగారు అంటారు, మేము మా డబ్బులు అడిగితేనేమో ఇదిగో ఇలా లెక్కలు చెప్తూ ఉంటారు. నిజానికైతే మీరిచ్చిన అసలు కన్నా వడ్డీ ఎక్కువ తీసుకున్నారమ్మా. ఏం మాట్లాడుతున్నావు రాములమ్మా? అలాంటప్పుడు ఎందుకు తీసుకున్నావు? బుద్ధి తక్కువయమ్మా. మాటకి మాట సమాధానం చెప్తున్నావా? ఈ ఇంట్లో నీకు కూడా నేను లోకం అయిపోయానా? నేనేం చేస్తానో చూడు. మాధవి,
చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా? అంటే అంటే అదే అక్క. ఏం జరిగింది మాధవి? నువ్వు రాములమ్మను కొట్టే అంత తప్పు తనేం చేసింది? అక్క, తను చేసిన తప్పుకి నువ్వు కొట్టడం కాదు, పనిలో నుంచి తీసేసి బయటకు గెంటేస్తావు. అదే అడుగుతున్నాను మాధవి, తనేం చేసింది? అక్క, మన ఇంట్లో డబ్బుని దొంగతనం చేసిందక్క. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందక్క. కావాలంటే చూడక్క, తన చేతిలో డబ్బులునే. నేనే దొంగతనము చేయలేదమ్మా. ఈ డబ్బులు నావి. మాధవమ్మ గారు అబద్ధం చెప్తున్నారు. ఈ డబ్బులు మాధవమ్మ గారికి ఇవ్వడానికి తీసుకొచ్చానమ్మా. నన్ను నమ్మండమ్మా. మీ కాలు మొక్కుతాను. ఈ డబ్బు మాధవికి ఇవ్వడానికి తీసుకొచ్చావా? ఎందుకు? అమ్మగారు, అదేంటంటే అది ఏం జరిగిందో నిజం చెప్పు, లేదంటే పోలీసులకు పట్టిస్తాను. అయ్యో వద్దమ్మా, నేను చెప్తాను. మాధవమ్మ గారు మా దగ్గరున్న వస్తువులను తాకట్టు పెట్టుకొని మాకు వడ్డీకి డబ్బులిస్తూ ఉంటారమ్మా. సంవత్సరం క్రితం మా అబ్బాయికి ఆరోగ్యం బాగలేకపోతే నా తాలిబొట్టు పెట్టుకొని డబ్బులిచ్చిందమ్మా. రెండు నెలలవుతున్నా వడ్డీ కట్టలేకపోయాను. 1 నెల ఇస్తానంటే మాధవమ్మ గారు కోప్పడి కొట్టడానికి చేయలేపారమ్మా. అంతే తప్ప నాకే దొంగతనం తెలియదమ్మా. అది కాదక్క, తను అబద్ధం చెప్తోందక్క. తానే దొంగతనం చేసింది. నార్మల్ తప్పు చేసింది కాకుండా మళ్ళీ ఎదుటి వాళ్ళ మీద నిందలు వేస్తావా? 4 ఇళ్లలో కష్టపడి పనిచేసుకుని కడుపు నింపుకునే వాళ్ళకి సాయం చేయాల్సింది పోయి వాళ్ళ దగ్గరే వడ్డీ తీసుకుంటావా? అసలు బుద్ధుందా నీకు? అది కూడా ఆడది పరమ పవిత్రంగా తన ఐదత్తనంగా పూజించే తాడిబొట్టు పెట్టుకుని. అసలు నీకేం తక్కువైందని తనకి వడ్డీకి డబ్బులు ఇస్తున్నావు? నిన్ను సొంత చెల్లెల్లా చూసుకుంటున్నాను కదా. పైగా చేసింది తప్పు, మోసం. అది బయటపడేసరికి ఎదుటి వాళ్ళ మీద ఎందుకు నిందలు వేస్తున్నావు? అమ్మా వదిలేయమ్మా, అందరి ముందు పిన్నినెందుకు అనడం? తప్పు చేసినప్పుడు అయిన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా చివరికి నువ్వైనా సరే నేను ఎప్పటికీ క్షమించను. ఎదుటి వాళ్ళని మోసం చేసి తమకి కాని దాన్ని ఎదుటి వాళ్ళు అవకాశంగా వాడుకుని దోచుకోవాలి అని చూస్తే అది ఎవ్వరైనా సరే క్షమించను. కన్నీళ్ళు అనే మాట వినిపిస్తేనే తట్టుకోలేని నేను నా వాళ్ళు ఇంతలా మోసం చేస్తుంటే ఎలా తట్టుకుంటాను? ఇంకొకసారి ఇలా చేసావంటే కాల్చి పారేస్తాను. ఏమనుకుంటున్నావో? ఇప్పుడు ఉదయం 4 అవుతుంది. సో ఖచ్చితంగా నీ కల నిజమవుతుంది. కానీ వాళ్ళు చెప్పేది నిజమైతే మాత్రం మనల్ని ఎవరు మోసం చేయాలని చూశారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టద్దు. షూట్ చేసి పారేస్తాను. అమ్మో, పిన్ని ఆడిన చిన్న అబద్ధాన్ని మోసంగా చూస్తుందంటే నేను నిజమైన గాయత్రిని కాదు, ఈ కుటుంబం మొత్తాన్ని మోసం చేయడానికి వచ్చాను అని తెలిస్తే నా పరిస్థితి ఏంటి? అసలే ఈ రాధ ఫింగర్ ప్రింట్స్ అంటూ నన్ను దొంగ గాయత్రిగా ప్రూవ్ చేసేలా ఉంది. ఖచ్చితంగా ఈ రోజు నేను అబద్ధపు గాయత్రినని బయటపడిపోతుంది. ఇక నా పని అంతే. ముక్కలుగా చింపేసిన మీ తెలివితేటలతో వాటిని అతికించేస్తారు. అందుకే దీన్ని నేను కాల్ చేస్తాను. కాల్చి బూడిద చేస్తాను.
హే వద్దు. హే, సత్య సత్య వద్దు వద్దు సత్య 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 వద్దు సత్య. అయ్యో సత్య హే సత్య సత్య వద్దు సత్య 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 వద్దు వద్దు. సత్య హే, సత్య సత్య, వద్దు సత్య సత్య వద్దు సత్య సత్య అరే, వద్దు వద్దు. కాల్చొద్దు వద్దు సత్య. సత్య గాయత్రి గాయత్రి వద్దు. గాయత్రి 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 అరే, వద్దు. గాయత్రి అయ్యో అయ్యో ఏమైంది గాయత్రి? మేడం మేమెంత చెప్తున్నా వినకుండా మీకోసం వచ్చిన కవర్ని గాయత్రి కాల్ చేసింది మేడం. ఏంటి గాయత్రి నువ్వు చేసిన పని? ఏదో అనవసరమైన పేపర్స్ అనుకుని కాల్ చేశానమ్మా. ఏంటి అనవసరమైన పేపర్స్? దాని ఇంపార్టెన్స్ ఏంటో నీకు తెలుసా? కనీసం దీని గురించి అవగాహన కూడా లేకుండా ఇలాంటి ఇంపార్టెంట్ పేపర్స్ ని కాల్ చేస్తావా? నిజంగా నాకేం తెలీదమ్మా. ఏంటి మేడం ఆ కవర్? ఇందులో ఒక ముఖ్యమైన సమాచారం ఉంది. లాయర్ గారు మా కోసం వెతికి దీన్ని పంపించారు. ఇంతకు ముందే ఆ విషయం కాల్ చేసి చెప్పారు. అలాంటి ఇంపార్టెంట్ కవర్ని పిల్లల అట్లా కాల్ చేస్తావా? ఇదెంత ముఖ్యమైందో మీ ఎవరికి తెలీదు. అలాంటి కవర్ని వెనక ముందు చూడకుండా కాల్ చేస్తావా? ఆయన వచ్చిన కవర్ని తీసుకుని ఏది ఇంపార్టెంటో కాదో తెలుసుకోవాలి గాని ఇలా గుడ్డిగా కాల్ చేయడం ఏంటియా? రాను రాను ఈ ఇంట్లో ఎవరికి డిసిప్లిన్ లేకుండా పోయింది. ఇంట్లో ఇంతమంది ఉండి మీరేం చేస్తున్నారు? తను తెలియక కాల్ చేస్తుంటే ఆపాలని మీకు తెలీదా? మేమెంతగానో చెప్తూనే ఉన్నాం మేడం, కానీ గాయత్రి గారు వినలేదు. అవును మేడం, మేము కాల్ చేద్దని చెప్తున్నా సరే తనే కాల్ చేసింది. నిజం చెప్పు గాయత్రి, అసలు అవి ఏ కాగితాలు అనుకుని నువ్వు కాల్ చేసావు? అమ్మో, ఇప్పుడు నేను ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ అనుకుని కాల్ చేశాను అని చెప్తే నా పని అయిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి గాయత్రి? నిన్నటి నుంచి నువ్వు టెన్షన్గానే ఉన్నావు. ఇప్పుడేమో ఇంటికి వచ్చిన కవర్ని కాల్ చేస్తున్నావు. అసలు ఏం జరుగుతోంది? ఎన్ని తెలివితేటలు ఉన్నాయి కాబట్టి రాధకు కూడా తెలివితేటలు వచ్చాయి. సారీ అమ్మా, నిజంగా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కవర్ లాంటిది అనుకుని కాల్ చేశాను. ప్రామిస్ అమ్మా, నాకేమీ తెలీదు. నువ్వు అనుకున్నట్టు నాకు ఎలాంటి టెన్షన్స్ లేవమ్మా. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు కావాలండి? దేవకి గారి ఇదేనా అండి? అవునండి, ఏం కావాలి? మేడం గారి పేరు మీద కవర్ వచ్చింది. ఇలా ఇవ్వండి. అదిగోండి మా మేడం, నేను ఇస్తాను. ఓకే మేడం. సో ఇదిగోండి. వచ్చేసాయి, రిపోర్ట్స్ వచ్చేసాయి. నా చావు నా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇంత టెన్షన్ ని నేను భరించలేను. దేవుడా, ఏ హార్ట్ అటాక్ అయినా వచ్చి నేను చచ్చిపోతే బాగుండు. బ్రతికుండగా ఈ టెన్షన్ ని నేను భరించలేను.
విషయం తెలిసిపోయింది. ఇక గన్ను తీసుకొచ్చి కాలుస్తారో పోలీసులకి అప్పచెప్తారో దానికన్నా ముందు నేనే సరెండర్ అయ్యి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరుకుంటే కనీసం నా ప్రాణమైనా దక్కుతుంది. దేవకి, ఆవిడది చూసి నా మీద ఫైర్ అయ్యేలోపు రాధే ఈ ఇంటి వారసురాలు మీ కూతురు అని చెప్పి కాళ్ళు పట్టుకుని ప్రతిమలు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెరీ గుడ్ మనోహర్. ఈ టెండర్ కోసం మనం 4 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. ప్రతిసారి ఎవరో ఒకరు మోసం చేస్తూ అన్యాయంగా మనకి రాకుండా చేస్తున్నారు. మొత్తానికి మనకి దక్కింది. అవును మనోహర్, అసలు ఇది మనకి దక్కుతుందా అని నిన్న రాత్రి నుంచి దేవకి ఒకటే టెన్షన్ పడుతుంది. మళ్ళీ మోసం చేస్తారేమోనని చెప్పి కంగారు పడుతుంది. నేను కూడా మొన్న దీని విషయంలోనే నేను కంగారు పెట్టాను. మొత్తానికి నువ్వు సాధించావు మనోహర్. థ్యాంక్ యూ సార్. అంటే నిన్న రాత్రి అమ్మ గదికి వెళ్ళినప్పుడు అమ్మ కోపంగా ఉంది ఈ టెండర్ విషయానిక? మార్నింగ్ నాన్న కూడా అంత కంగారుగా ఉన్నది ఈ విషయానిక? అనవసరంగా నా విషయం రాదు చెప్పేసిందేమో అని కంగారు పడి చచ్చాను. మనోహర్, ఈ టెండర్ రావడం మనకి మంచి అవకాశం. దీన్ని నిలబెట్టుకోవడం మన బాధ్యత. జాగ్రత్తగా డీల్ చేయండి. దేవకి, పద. ఈ రాధా మనోహర్లు కలిసి ఏదో డ్రామా ప్లే చేశారు. అసలు ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ ఇంకా రాలేదు అంటే దీని వెనక ఏదో జరుగుతుంది. తెలుసుకుంటాను. ఏంటి గుంటనక్క ఎలా వస్తోంది? ఫింగర్ ప్రింట్ కి సంబంధించిన పేపర్స్ అని చెప్పి వేరే డాక్యుమెంట్స్ నేను చింపేలా చేసి మా అమ్మతో నన్ను తిట్టిస్తావా? ఎంతో ధైర్యమే నీకు?